కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు. అండ్ ఆ ఎలిమినేషన్కి కారణం నేను ఆల్రెడీ తమ్నేల్లో పెట్టినట్టుగా కళ్యాణ కాదా అనే దాని గురించి ఈ వీడియో ఉండబోతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. ఒకవేళ కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో యాక్టివ్గా ఉండండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు అయ్యే దాని గురించి ఈ వీడియో ఉండబోతుందని ఆల్రెడీ చెప్పేశాను. సో అది తనుజ కాబోతుందా అంటే డెఫినెట్లీ తనుజకు ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ ఎలిమినేషన్కి కాదు, తనైతే ఫేస్ ఆఫ్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఫేస్ ఆఫ్కి తనతో పాటు ఇంకొకరు ఎవరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆ ఫేస్ ఆఫ్లో ఆ ఒక్కరు ఎలిమినేట్ అయ్యారా లేదా అనే దాని గురించి చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వీక్ మనకు మదర్స్ డే అని ఉండబోతుంది. సో ఆ వీక్తోని ఇంకో వీక్తో కంపేర్ చేసుకొని మనం 2 వీక్స్ కలుపుకొని ఎలిమినేషన్ ఉండబోతుంది. సో నెక్స్ట్ వీక్లో ఫస్ట్ పొజిషన్లో అయితే ఇటు రాకింగ్ రాకేష్ గారు అండ్ మనకు పల్లవి గారు ఉండబోతున్నారు. అండ్ బాటంలో తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాబోతున్నారు. సో పోయిన వారం ఇద్దరు ఎలా టాప్లో ఉన్నారు, నెక్స్ట్ వీక్ అయితే ఇద్దరు బాటంలోకి రాబోతున్నారు. సో అది కొంచెం బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల కళ్యాణ్ అయితే ఇంకా తక్కువగా ఉన్నాడు. బట్ ఇంతకుముందు వారంలో బెస్ట్ అయ్యింది ఏంటి అంటే ఇంతకుముందు వారంలో ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి తనను సేవ్ అయ్యాడు. బట్ ఇదేంటి అంటే స్టార్టింగ్ వీక్లోనే తక్కువ రావడం వల్ల తనైతే డేంజర్ జోన్కి వెళ్ళడం జరిగింది. అలాగే తనుజ గారు కూడా డేంజర్ జోన్కి వెళ్ళడం జరిగింది. సండే టీం నుంచి పల్లవి గౌడ గారు తనైతే డేంజర్ జోన్కి వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ ఇంకో ఐకానిక్ థీమ్తో వాళ్ళు రాబోతున్నారు. సో ఆ థీమ్లో కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఫస్ట్ పొజిషన్ మోస్ట్ ప్రాబబ్లీ పల్లవి గారికే వచ్చి ఉంటుంది. సో ఫస్ట్ పొజిషన్ గురించి అయితే మనం మాట్లాడుకోవడం లేదు. సో లాస్ట్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడా తనుజ ఉన్నాడా అంటే సో తనుజ అయితే రావడం జరిగింది లాస్ట్ పొజిషన్లోకి. అండ్ సండే యాజ్ యూజువల్గా పల్లవి గౌడ గారు రావడం జరిగింది. సో తనుజ గారు ఎందుకు వచ్చారు, 2 సార్లు లాస్ట్ లీస్ట్లోకి ఎందుకు వచ్చారు అంటే తనుజ అంటే డ్రాబ్యాక్కి ఖచ్చితంగా కళ్యాణ్ చెయ్యి ఉంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అట్లాంటిది ఏమీ లేదు అండి. ఎందుకు అంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే బయట వాళ్ళు మంచి రిలేషన్లో ఉన్నారు కాబట్టి ఒకరి కోసం ఒకరు త్యాగం చేసినట్టుగా కొన్ని క్లిప్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి. ఏంటి అంటే తనుజ సేఫ్ కాగానే కళ్యాణ్ అమ్మయ్య అని కొంచెం రిలాక్సేషన్గా అవ్వడం, తను లాస్ట్ వచ్చినా కూడా తనుజ ముందు వెళ్ళిందని హ్యాపీగా ఫీల్ అవ్వడం. సో వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేస్తున్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. కానీ అదంతా కూడా ఏమీ లేదు అండి. గేమ్కి వచ్చేసరికి వాళ్ళిద్దరు కూడా గేమ్ ఆడుతున్నారు, ఇండివిజువల్గానే ఆడుతున్నారు. కానీ ఒకరి కోసం ఒకరు ఆడుతున్నట్టుగా ఎక్కడా కూడా కనిపించలేదు. స్టార్టింగ్ వీక్స్లో చూసుకున్నట్లయితే, స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నట్లయితే కళ్యాణ్ తనుజ అంటే ఉంటే బాటంలో ఉంటున్నారు, ఉంటే టాప్లో ఉంటున్నారు. ఒకసారి ఒక పొజిషన్ ఒకరికి వస్తుంది, ఇంకోసారి ఒక పొజిషన్ ఇంకొకరికి వస్తుంది. సో తనుజ ఒకవేళ నిజంగానే వాళ్ళిద్దరు సపోర్ట్ చేసుకుంటున్నారు అని మీరు అనుకున్నట్లయితే ఇప్పుడు తనుజ ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కళ్యాణ్ లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు అనుకోండి. సో లాస్ట్ పొజిషన్లో ఉండడం వల్ల వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా ఎట్లాంటి లాభం కూడా లేదు తనుజకు. సో ఎందుకంటే తనుజ ఎంత ముందుకు పోయినా కూడా అది కళ్యాణ్ స్ట్రెంత్ని బట్టి ఉంటుంది. కళ్యాణ్ ఎంత ముందు పోయినా కూడా తనుజ స్ట్రెంత్ బట్టి ఉంటుంది, కానీ ఇండివిజువల్గా ఉంటుంది. కానీ యాజ్ ఏ గ్రూప్ గేమ్ ఇక్కడ అయితే సెట్ కాదు. అండ్ జడ్జెస్ కూడా చాలా మినిమల్గా అంటే కరెక్ట్గా జడ్జ్ చేస్తున్నారు. ఇది తక్కువైంది, అది తక్కువైంది. ఎస్పెషల్లీ శ్రీదేవి గారు చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు, చాలా బాగా ఫంబుల్స్ ఫైన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ జడ్జింగ్లో కానీ వాళ్ళ ఇచ్చే మార్క్స్లో కానీ చాలా రిలేటివిటీగా కనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది? మార్క్స్ అనేది వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నట్టుగా అనిపిస్తుందా, లేకుంటే ఒకరి కోసం ఒకరు ఆడుతున్నట్టుగా అనిపిస్తుందా, ఇండివిజువల్గా ఆడుతున్నట్టుగా కనిపిస్తుందా, ఎలా అనిపిస్తుందే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో ఒక క్లారిటీ అయితే ఇచ్చాను కదా, తనుజ కళ్యాణ్ అయితే ఇద్దరైతే కలిసి ఆడడం లేదు, ఎట్లాంటి గ్రూప్ గేమ్ అయితే లేదు. అండ్ డెమాన్ పవన్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడా, డెమాన్ పవన్ రీతు చౌదరి అని చాలామంది అడుగుతున్నారు. సో డెమాన్ పవన్ రీతు చౌదరి అయితే గ్రూప్ గేమ్ కాదు అండి. రీతు చౌదరి అయితే కొంచెం నిజంగానే హెల్ప్ చేస్తున్నారు. కానీ ఆ హెల్ప్ చేయడం వల్ల నిజంగానే డెమాన్ పవన్కి మోర్ పాయింట్స్ వస్తున్నాయి అంటే కాదు అండి. ఎందుకంటే రీతు చౌదరి గారికి పెద్దగా కుకింగ్ గురించి తెలుసు అని అయితే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే తను ఒక జాతిరత్నంగా వచ్చింది కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9లో కూడా తను పెద్దగా అయితే కుకింగ్ సైడ్ రాలేదు. కాబట్టి
అంతగా తను హెల్ప్ చేసే అంత ప్రాబబిలిటీ కూడా అక్కడ ఎక్కువగా లేదు. అండ్ తను ఫన్ చేయడానికే తన దగ్గరికి వెళ్తుంది కానీ ఎట్లాంటి హెల్ప్ చేయడానికైతే వెళ్ళడం లేదు రీతు చౌదరి గారు కూడా. సో వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడడం లేదు, వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడడం లేదు. సో ఒకరి వల్ల ఒకరైతే ఎలిమినేట్ కారండి ఎప్పటికీ. సో ఇదైతే గుర్తు పెట్టుకోండి. సో ఎట్టకేలకైతే ఎలిమినేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎలిమినేషన్ అయితే ఫైనల్ ఫేస్ ఆఫ్కి అయితే ఇటు పల్లవి గౌడ గారు అండ్ కళ్యాణ్ పడాల అండ్ తనుజాలో ఇద్దరిలో తనుజా గారు అయితే ఫేస్ ఆఫ్కి రావడం జరిగింది. బట్ అందరూ కూడా కొంచెం రిలాక్సేషన్ అవ్వండి. తనుజా గారు అయితే సేఫ్ అయ్యి పల్లవి గౌడ గారు అయితే నెక్స్ట్ వీక్లో తను ఎలిమినేట్ కాబోతున్నారు. సో దానికి కారణాలు ఏంటి అనేది దాని గురించి కూడా చెప్తాను. కారణాలు అంటే పెద్దగా ఏం లేదండి. పల్లవి గౌడ గారు ఏంటి అంటే స్టార్టింగ్లో నుంచి కూడా తన పర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉంది అని చెప్పుకోవాలి. తనది వీక్గా ఉంది అని చెప్పాలి, లేకుంటే మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఉంది. సండే టీంలో చాలా చాలా హెవీగా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టుగా కనిపించింది. ఇటు డేమాన్ పవన్ కానీ, రాకింగ్ రాకేష్ గారు కానీ, తేజస్వి గౌడ కానీ, అంటే వీళ్ళందరూ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఉండడం వల్ల ఎక్కడో పల్లవి గౌడ గారికి ఇంకా కొంచెం కష్టం అవుతుంది అనిపించింది. ఒకవేళ తను సాటర్డే కనుక షిఫ్ట్ అయ్యి ఒకవేళ దాంట్లో ఉండుంటే మాత్రం ఖచ్చితంగా తను సేఫ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేవి కావచ్చు. కానీ సండే వెళ్ళడం వల్ల తనకు కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది. ప్లస్ తను ఒకవేళ ఎలిమినేట్ కావడం వల్ల షోకి ఏమన్నా మైనస్ అవుతుందా అంటే పెద్దగా కాకపోవచ్చు అండి. ఎందుకంటే ప్రస్తుతానికైతే పల్లవి గౌడ గారికి పెద్దగా ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడలేదు. ఇక్కడ నుంచి అయితే బిగ్ బాస్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికైతే తనకైతే ఎట్లాంటి ఫ్యాన్ బేస్ కూడా కుక్కు విత్ జాతిరత్నాల నుంచి అయితే రాలేదు కంపల్సరీ. సో అట్లాంటి ఫ్యాన్ బేస్ రాలేదు. ఒకవేళ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేస్తున్నారు అంటే 10కి ఒక 5 to 6 మార్క్స్ ఇవ్వచ్చు తన ఎంటర్టైన్మెంట్కి. కానీ అంత మోస్ట్ అంటే వావ్ అనే రేంజ్లో అయితే ఎక్కడా కూడా ఇవ్వడం లేదు. తన కాంట్రిబ్యూషన్ ఎంత ఇవ్వాలో అంతే అంటే చేస్తున్నారు, కానీ దానికి మించి కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం లేదు అనిపించింది నాకైతే. సో అలా షోకి ఏం హెల్ప్ కాకుండా కొంచెం కుకింగ్లో కూడా వెనకాల ఉన్నారు. కాబట్టి మెయిన్గా అయితే కుకింగ్ ప్లస్ ఇంకా యాడ్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ తన టాకిటివ్ కాదు కాబట్టి మేబీ అలా ఉండి తనైతే ఎలిమినేట్ కావడం జరిగింది. సో ఈ ఎలిమినేషన్ ఫేర్ అనుకుంటున్నారా కాదా, ఒకవేళ పార్షాలిటీ జరిగిందా, తనుజా గారు ఎలిమినేట్ కావాల్సిందేమో అనిపించిందా మీకు? సో ఇట్లాంటి అన్నిటి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఖచ్చితంగా వెళ్ళండి. మీ ఫేవరెట్ ఎవరో కూడా కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2లో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేసి, సో ఎవరెవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎవరెవరు ఇండివిజువల్గా ఆడుతున్నారు అనేది దాని గురించి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.